ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే కమ్మని ఆలు పొటాటో కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇందులో చేసే గ్రేవీ చాలా చిక్కగా టేస్టీగా వస్తుంది. అన్నం, రోటీ లేదా చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అయితే ఆనియన్స్, పొటాటోను ఇలా పెద్దగా కట్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. రాని వారు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకొని 2 స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి. మంచిగా వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే కొన్ని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినాక మంచిగా ముందుగా కట్ చేసుకున్న ఆలూని అయితే ఇందులో వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. దీన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఆలు కర్రీని ఓసారి ట్రై చేయండి. అన్నం, చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇంకా ఆలు వేసినాక అయితే 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. ఇందులో 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఆలు అనేది ఆయిల్లో మగ్గించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆలు కూడా త్వరగా ఉడుకుతుంది. ఒకసారి అయితే కలిపేసుకొని అయితే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇందులోనే ఉప్పు అయితే వేసి కారం కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం వేయడం వల్ల ఆలూకి అనేది మంచిగా కారం అనేది పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే వదిలేసుకొని ఇందులో గ్రేవీ కోసము మనము వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని 2 స్పూన్ల కొబ్బరి పొడి. ఇది కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అండ్ గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. మంచిగా ఒకసారి అయితే కలిపేసుకొని కొబ్బరి పొడి వేసుకున్నాక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకుంటే ఉడికిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా ఉండే ఆలు కర్రీ అయితే రెడీ. ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా? లేకపోతే వెంటనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచి గరం మసాలా కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఓసారి ఆలు కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అన్నం, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఆలు కూర ఇలా చేస్తే గ్రేవీ చిక్కగా భలే ఉంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. ఆలు కర్రీ ఇలా చేస్తే అన్నం, దోశలోకి అదిరిపోతుంది. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీ ఆలు కర్రీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఫుల్ టేస్టీ ఆలు కర్రీ ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి. ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాం. మళ్ళీ